హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో వీడియోలో త్వరగా వెళ్ళిపోదాం, ఏం టైం వేస్ట్ చేయకుండా. సో నేను ఇక్కడ ఉల్లిపాయలని కట్ చేశాను. కట్ చేసిన పొట్టుని వేస్ట్గా డస్ట్బిన్లో వేయకుండా నేనైతే ఇలా చేస్తానండి. మీకు ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. తెలిసిన వాళ్ళైతే పర్లేదు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మళ్ళీ కామెంట్ చేయకండి ఈ విషయం అందరికీ తెలుసు అని. నాకు తెలిసిన టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ ఉల్లిపాయలని కట్ చేశాను. మనం ఏ ఉల్లిపాయలే కానివ్వండి, వెజిటేబుల్స్ కట్ చేసిన ఏ వేస్ట్ అయినా మనం ఈ విధంగా కట్ చేసుకొని డస్ట్బిన్లో వేయకుండా ఇందులో కాసిన్ని వాటర్ వేసి ఒక 2-3 అవర్స్ అయినా మనం వేరే పని చేసుకునే లోపు ఈ విధంగా నానబెట్టి మనం మొక్కలకు వేసామంటే చాలా బాగా పనిచేస్తాయి. ఈ టిప్ నచ్చితే లైక్ ఇవ్వండి ఒకటి. ఆ తర్వాత వచ్చేసి మనం నెల నెల సరుకులు తెప్పించుకుంటూ ఉంటాము. అందులో ముఖ్యంగా గోధుమ పిండి తెప్పించుకుంటాము, లేదా ఇలా కొందరు గోధుమలు తెప్పించుకుంటూ ఉంటారు. సో మనకు చపాతీలు అనేవి తెల్లగా మెత్తగా దూదిలాగా రావాలంటే మనం ముందు రోజు నైట్ అంతా నానపెట్టుకొని మరుసటి రోజు ఎండలో పెట్టి ఆ తర్వాత పిండి పట్టించుకుంటే పిండి సాఫ్ట్గా తెల్లగా అలాగే మంచిగా చపాతీ చేసుకుంటే చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయి. మనం మళ్ళీ ఇందులో పిండి ఎత్తుకునేటప్పుడు ఆయిల్ వేయాల్సిన పని ఉండదు. చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి రొట్టెలు. ట్రై చేయండి ఒకసారి. ఆ తర్వాత వచ్చేసి మనం ఎక్కువ టైం కిచెన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ మన కిచెన్ ఎంత నీట్గా ఉంటే మన ఇల్లంతా చాలా నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ మనకు ఎంత పని కానీ ఉండనివ్వండి, బయటికి వెళ్ళాల్సిన పనే ఉండనివ్వండి, ఫంక్షన్కి వెళ్ళాల్సిన పనే ఉండనివ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కిచెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ని క్లీన్ చేసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ని అలాగే స్టవ్ వెనుక భాగం టైల్స్ని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇల్లు అనేది ఎప్పటికీ నీట్గా ఉంటుంది. అలాగే అదే చేత్తో ఒక్క 5 నిమిషాలు మనం యూజ్ చేసే కబోర్డ్స్ బయట ఈ విధంగా ఒక్కసారి తుడుచుకున్నామంటే చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మనం ఫస్ట్ కిచెన్ని నీట్గా పెట్టుకున్నామంటే వాటంతట అవే బెడ్రూమ్ అలాగే హాలు అంతా నీట్గా దానికి అదే సెట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం నీట్గా కిచెన్ని క్లీన్గా చేసి పెట్టుకున్నామంటే ఇల్లంతా చాలా నీట్గా ఉన్నట్టు ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఆ తర్వాత మన ఇంటికి కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ వస్తూ ఉంటాయి. సో మనం వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే లోపల ఉన్న వెడ్డింగ్ కార్డ్ కాకుండా ఇలా పైన వచ్చే కార్డ్ ఉంటుంది కదండి. సో దీన్ని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఒక పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని అయితే ఇందులో 2 వస్తాయి మనకు. సో మనం ఒక పీస్ తీసుకొని ఈ విధంగా పిల్లల నోట్బుక్ కానివ్వండి, టెక్స్ట్ బుక్ కానివ్వండి, వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు ఎక్కడి వరకు చదివారు అనేది గుర్తుండడం కోసం ఈ విధంగా పెట్టుకున్నారంటే ఈ విధంగా క్లోజ్ చేసి మళ్ళీ మనకు కావాలి అన్నప్పుడు ఇలా వెంటనే ఓపెన్ చేసేస్తే వచ్చేస్తుంది. సో ఈ టిప్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఆ తర్వాత వచ్చేసి మనం కిచెన్లో సింక్, టైల్స్ అవన్నీ క్లీన్ చేస్తాము. సో అలాగే దాంతోపాటు ఈ విధంగా మనము ట్యాప్స్ని కూడా మనం ఏ విధంగా అయితే సింక్ని క్లీన్ చేస్తామో అదేవిధంగా కాస్త ఒక చేయి దానిపైన ట్యాప్స్ని కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే అవి కూడా చాలా నీట్గా షైన్గా ఉంటాయి. ఎందుకంటే వాటిపైన ఎక్కువగా వాటర్ మరకలు పడుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి. అలాగే మనకు సింక్లో స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా నీట్గా ఎప్పటికప్పుడు సింక్ అనేది డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఇక మనం లాస్ట్ పాత్రలన్నీ కడిగిన తర్వాత మన స్క్రబ్బర్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇలా వేడి నీటిలో ఈ విధంగా మనము మన స్టీల్ స్క్రబ్బర్స్ని, గ్రీన్ స్క్రబ్బర్స్ని ఈ విధంగా వేసి కాస్త ఒక 5 మినిట్స్ ఇలా ఉంచి ఆ తర్వాత మనం వీటిని మంచిగా వాష్ చేసుకున్నామంటే ఇందులో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. అలాగే ఇందులో ఉండే క్రిములన్నీ చనిపోతాయి. ఆ తర్వాత దీన్ని ఈ వేడి నీటిని ఇలా సింక్లో వేసేసి నీట్గా కడిగి డ్రై చేసుకున్నామంటే అందులో బ్యాడ్ స్మెల్ ఉండదు, ఏముండదు, చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ మనం యూస్ చేసుకునేటప్పుడు పాత్రలు కడిగేటప్పుడు మళ్ళీ మనం నీట్గా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా పాత్రలని వీటితోనే కడుగుతుంటాము.
సో చల్లటి నీళ్ళతో కడగడం వల్ల క్రిములు అనేవి అలాగే ఉంటాయి, అలాగే స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో మనం ఫస్ట్ మన స్క్రబ్బర్స్ నీట్గా క్లీన్గా ఉంటే మనం ఎన్ని పాత్రలైనా కడగవచ్చు. నా టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.